మీకు శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాగ్దానం, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనము. దేవుడు ఈరోజు అంటున్నాడండి. అయితే చివరిలో ఇంకొక మాట కూడా ఉంది. ఏమిటనంటే, నేను నీ దేవుడినై ఉన్నానని. అంటే దేవుడు తానే ఇష్టపడుచున్నాడు, నేను నీ దేవుడినై ఉన్నానని. తన్ను తాను రుజువుపరచుకోవడానికి, తను తానే తన ఐడెంటిటీని నీకు దేవుడినైనానని చెప్పి నీ ద్వారా తను కనపరచుకోవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అయితే ఒక అద్భుతమైన ఒక విషయం మీద చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమిటనంటే యెహోషాపాతు రాజు తన మీదకి మోయాబీయులు అందరూ యుద్ధము చేయటానికి అతని మీదకి వస్తున్నారని అతనికి తెలిసినప్పుడు అతడు భయపడిన వాడైనా కూడా యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనసు నిలుపుకున్నాడండి. నిలుపుకోవడం మాత్రమే కాదు, దేవుని దగ్గర విచారణ చేశాడు. దానికి ప్రతిఫలంగా అతనికి ఏం దక్కిందో ఈ షమ్మ అని అంటే, అక్కడ దేవుడు జరగబోయేదాన్ని కూడా యెహోషాపాతు రాజుకి ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. మీరు జీజు అనే ప్రాంతం ఎక్కుడు మార్గంలో వారిని మీరు కలుసుకుంటారు, ఎటువంటి అరణ్యంలో వారిని మీరు కలుసుకోబోతున్నారు, యుద్ధం ఎలా జరగబోతుందని ప్రతిదీ దేవుడు వాళ్ళకి బయలుపరచడం జరిగిందండి. అదేవిధంగా వాళ్ళు రాబోచుండగా మొదలు పెట్టబోయే ముందు ఇంకా మేము బయలుదేరి రావాల్సిన సమయానికి వారు ఏం చేశారనంటే, అందరూ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. మనము కూడా మన పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. అది ఇరుకు మార్గం గుండాను వెళ్తున్నా, లేదంటే కష్టమైన మార్గం గుండాను ప్రయాణిస్తున్నా, మొదటగా నువ్వు దేవుని స్తుతించినప్పుడు నీ స్థితి మారుతుంది. ఆమేన్. నువ్వు ఎటువంటి స్థితి గుండా వెళ్ళినా దేవుని స్తుతించడం మాత్రం మర్చిపోవద్దు. యెహోషాపాతు రాజు తన సైన్యం అందరితో కలిసి దేవుని స్తుతించడానికి గాయకుల్ని అందరినీ పెట్టి ఏర్పరిచి పాఠం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకా వెళ్ళకముందే దేవుడు వాళ్ళల్లోనే, ఈ మోయాబీయులలోను అందరిలోనూ వాళ్ళ అమ్మోనీయుల మధ్యలో కూడా వాళ్ళ మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాడు. కాబట్టి వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి వాళ్ళని వాళ్ళు చంపుకునేశారు. ఇజ్రాయేలీలు ఇంకా అడుగు పెట్టబోచుండగా వారందరూ చూసి ఒక్కరు కూడా అక్కడ బ్రతికిలేరండి. ఆమేన్. దేవుడే ఆ యుద్ధాన్ని అక్కడ తన ప్రజల కొరకు జరిగిపించాడు. కాబట్టి ఇజ్రాయేల్ ఖాళీగా వచ్చి ఏం చేశారనంటే, ఆ కొల్ల సొమ్మును వాళ్ళు కూర్చుకోవడానికే దాదాపుగా 3 రోజులు పట్టిందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చూడండి, దేవుని మీద ఆనుకున్న జీవితాలు, దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఎన్నడూ సిగ్గుపడవండి. ఆమేన్. కాబట్టి ఆ పెద్ద రాజు యెహోషాపాతు రాజు దగ్గర గొప్ప గొప్ప సైనికులు ఉండొచ్చేమో, ఆ సోల్జర్స్ అందరిని ఎంత బాగా ట్రైనప్ చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ మీద అతను ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే అతనికి అంత గొప్ప విజయం, కత్తి అతని చేత పట్టకుండానే అంత మంచి విజయం దేవుడు అతనికి అనుగ్రహించాడు కదా. ఈరోజు మీరు కూడా ఎటువంటి సమస్య ఏదైనా కూడా దేవుని యందు మీ మనసుని నిలపండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడైనాను, భయపడకుము అని. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి విషయంలో దేవుడు మీకు జయమిస్తాడని మీరు తలపోసుకోవచ్చు. ఈ రోజుని మీరు బైబిల్ చదివి ప్రారంభించాలని కొద్ది వాక్యం దేవుడు మీ నా జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.